అవును. ఎవరంటే తరతరాలుగా తెలుగుదేశాన్ని అభిమానించేటటువంటి కార్యకర్తల బిడ్డలు ఉమ్, తెలుగుదేశం తప్పించి ఉమ్, వేరే వాడు కొత్తగా తెలుగుదేశాన్ని ఏమి అట్రాక్ట్ అవ్వట్లా. అవును. ఇంకొకటి ఏమైంది, ఇప్పుడు నా చిన్నతనంలో వచ్చేటప్పటికి అప్పుడు హైటెక్ సిటీ, చంద్రబాబు ఒక ఉమ్, దేవుడు, ఉమ్, ఇది ఒక నేరేషన్ బిల్డప్ చేశారు మన మైండ్లో. ఉమ్, ఇవాళ ఉద్యోగం చేస్తున్నాడు, బీటెక్ పూర్తి చేసి మంచి ఎరగదీసి మార్కులు సాధించి ఆ తర్వాత హైదరాబాద్లో అమీర్పేటలో ట్రైనింగ్ అయ్యి ఆ తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటే ఉమ్, నేను చంద్రబాబు వాళ్ళ ఉద్యోగం అవుతుందని ఇప్పుడు ఎవడు ఫీల్ అవుతున్నాడు? అవును. ఉమ్, వీడు కష్టపడకపోతే చంద్రబాబు వాడు కంపెనీ ఎట్టిచ్చాడని ఉద్యోగం ఎవడికి రాదుగా. అంతేగా. కాబట్టి ఇవాళ ఎవడు ఫీల్ అవ్వట్లా. ఉమ్, కాబట్టి అక్కడ ఈ చదువుకున్న యూత్తో వర్కౌట్ కావట్లా. ఉమ్, ఆ చదువుకున్న యూత్ని ఆ నేరేషన్లోకి తీసుకొచ్చేటటువంటి పనేమో ఈ సాఫ్ట్వేర్ గ్రూప్స్ క్రియేట్ చేసి ఉమ్, దాంట్లో రోజు బాబు గారి గొప్పతనం, అసలు నువ్వు ఎవరు తింటున్నావు అంటే దానివల్లే, ఆయన నువ్వు వల్లే. బతుకుతున్నావు అంటే దానివల్లే అని ఉమ్, సైకలాజికల్గా వాళ్ళని ప్రిపేర్ చేసే పని ఒకటి చేస్తున్నారు. ఈనాడు జ్యోతి 30-40 ఏళ్ల నుంచి ఆంధ్ర ప్రజల్ని ఎట్లయితే సైకలాజికల్గా ప్రిపేర్ చేశారో అదే పని ఇప్పుడు వాళ్ళ సోషల్ మీడియా గ్రూప్స్ ద్వారా చేస్తున్నారు. ఉమ్, సెకండ్, మాస్ ఫాలోయింగ్. ఉమ్, ఈ మాస్ ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్కి ఉంది కదా. ఉమ్, ఆ మాస్ ఫాలోయింగ్ వాళ్ళని ఇప్పుడు జగన్కి ద్వేషులుగా తయారు చేయడం అన్నదే పవన్ కళ్యాణ్ డ్యూటీ. ఉమ్, ఇవాల్టి రోజున పవన్ అభిమానించేవాడు జగన్ బతికున్నంత వరకు ద్వేషిస్తాడు, ఉమ్, అవును. ఉమ్, అది క్లియర్. ఉమ్, అదే